హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. సో ఈ వీడియోలో మనము ఏపీపీఎస్సీ అండ్ డిఎస్సికి సంబంధించి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. సో ఈ వీడియోలో చెప్పే ప్రతి విషయం కూడా చాలా ఇంపార్టెంట్. సో స్టార్ట్ చేద్దాం. ఏ నగరంలోని అదంపూర్ విమానాశ్రయం పేరును ఇటీవల శ్రీ గురు రవిదాస్ మహారాజ్జీ విమానాశ్రయంగా పేరు మార్చారు? ఆన్సర్ వచ్చేసి జలంధర్ విమానాశ్రయం పేరును. అది ఎక్కడుంది అంటే పంజాబ్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ప్రపంచ బ్యాంకు గ్రూప్ రాబోయే 5 ఏళ్లకు భారతదేశానికి ఏటా ఎంత మొత్తం ఆర్థిక సహాయాన్ని చేయనున్నట్లు ఇటీవల ప్రకటించింది? జవాబు వచ్చేసి 8 నుంచి 10 బిలియన్ డాలర్లు. థర్డ్ క్వశ్చన్, విభజించదగిన పన్ను పూలులో రాష్ట్రాల వాటాను ఎంత శాతంగా కొనసాగించాలని 16వ ఆర్థిక సంఘం నిర్ణయించింది? ఆన్సర్ 41%. సో ఇక్కడ 41% అంటే 2026 ఏప్రిల్ 1 నుంచి 2031 వరకు, మార్చి 31 వరకు 16వ ఆర్థిక సంఘం సిఫారసులు కొనసాగుతాయి. అదంటే అది ఇంకా కొనసాగుతాయని మనకు ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చారనమాట. నెక్స్ట్ స్వర్ణాంధ్ర గురించి క్వశ్చన్. స్వర్ణాంధ్ర 2047కి ఎలా చేయాలి అనేది, స్వర్ణాంధ్ర 2047 విజన్కు అనుగుణంగా 2026-27 ఆర్థిక సంవత్సరానికి 3,32,205 కోట్ల భారీ అంచనా వ్యయంతో ఏపీ బడ్జెట్ను ప్రతిపాదించారు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ 2026-27కి సంబంధించింది. ఏపీ వ్యవసాయ బడ్జెట్. ఆంధ్రప్రదేశ్ 2026-27 బడ్జెట్లో భాగంగా వ్యవసాయం అనుబంధ శాఖలకు 53 కోట్ల రూపాయలు ప్రతిపాదించారు. ఇక్కడ వచ్చేసి 2026-27 బడ్జెట్లో భాగంగా వ్యవసాయం అనుబంధ శాఖలకు 53,752 కోట్లు ప్రతిపాదించారు. ఈ మేరకు వ్యవసాయ బడ్జెట్ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అయిన అచ్చెన్నాయుడు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రాష్ట్ర జీఎస్డిపిలో వ్యవసాయ రంగం వాటా 33.20% ఉందని, దేశ వ్యవసాయ రంగం వృద్ధి రేటు 0.88% కాగా, దేశ వ్యవసాయ రంగం ఉత్పత్తిలో ఏపీ వాటా 10%. సో ఇక్కడ ఇంపార్టెంట్ అండి, ఇది మన ఏపీ గురించి సంబంధించినది. ఏపీ వాటా వచ్చేసి 10% కావడం గర్వకారణం అని మంత్రి పేర్కొన్నారు. తాజా బడ్జెట్లో అన్నదాత సుఖీభవ పథకానికి 6,600 కోట్లు కేటాయించారు. 6,600 కోట్ల రూపాయలు కేటాయించారు. రాష్ట్రంలో 22.5 లక్షల రూపాయలు వ్యవసాయ పెంపు సెట్లకు ఉచిత విద్యుత్ పథకం సబ్సిడీకి 13,722 కోట్లు ప్రతిపాదించారు. పశ్చిమ గోదావరి జిల్లాను కోకో హబ్గా అభివృద్ధి చేసి అక్కడ కోకో సిటీ ఏర్పాటు చేసి చాక్లెట్ పరిశ్రమలు నెలకొల్పే విధంగా చర్యలు తీసుకోనున్నారు. రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు లక్షల కోట్ల రూపాయలు విలువైన ప్రాజెక్టుల అమలుకు ప్రణాళికలు సిద్ధం అయ్యాయి. పండ్ల ఉత్పత్తి, ఆయిల్ ఫామ్, బొప్పాయి, నిమ్మ, కోకో, టమేటా, కొబ్బరి ఉత్పాదకతలో రాష్ట్రం మొదటి స్థానంలో, మిరపలో 2వ స్థానంలో ఉంది. చేపల ఉత్పత్తిలో 29%, సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో 34% వాటాతో దేశంలోనే ఏపీ తొలి స్థానంలో ఉంది. పశువుల గుర్తింపునకు గో ఆధార్ పథకం. సో ఇది కూడా ఇంపార్టెంటే. పశువుల గుర్తింపునకు గో ఆధార్ పథకం ఎస్సీ/ఎస్టీ పేద పశుపోషకులకు 50,000 గోకులాలు నిర్మించాలని ప్రతిపాదన. 2026-27లో దేశంలో పాలు, మాంసం, గుడ్ల ఉత్పత్తిలో
తొలి 3 స్థానాలలో రాష్ట్రం ఉండాలని లక్ష్యం పెట్టుకున్నారు. నెక్స్ట్, సో ఇది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంటు. MGNREGA. సో దీనికే మరి ఒక పేరు. ఉపాధి హామీ పథకంగా పిలిచే ఈ పథకాన్ని ప్రస్తుతం విబిజి రామ్జీ అంటే ఈ పథకంగా ఇప్పుడు పిలుస్తున్నాం అన్నమాట. విబిజి రామ్జీ. వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవిక మిషన్ గ్రామీణ్ పథకంగా పేరు మార్చారు. వికసిత భారత్ 2047లో భాగంగా 2025 డిసెంబర్లో ఆమోదించిన విబిజి రామ్జీ చట్టం గ్రామీణ ఉపాధిని పెంచడానికి MGNREGA స్థానంలో తీసుకొచ్చింది. ఏపీ ప్రభుత్వం 2026-27 బడ్జెట్లో వైద్య రంగానికి 19,306 కోట్ల రూపాయలు కేటాయించారు. విజన్ స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనలో భాగంగా రాష్ట్రంలోని 3 ప్రాంతాల్ని గ్లోబల్ ఎకనామిక్ హబ్గా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో విశాఖపట్నం, అమరావతి, తిరుపతి కేంద్రాలుగా 3 ఎకనామిక్ రీజియన్లుగా ప్రభుత్వం అభివృద్ధి చేయనుంది. ప్రణాళిక సిద్ధమైన విశాఖ ఎకనామిక్ రీజనల్లకు 2025-26 బడ్జెట్లో 500 కోట్ల రూపాయలు కేటాయించారు. నెక్స్ట్, 7 వృద్ధి చోదకాలు. ఇక్కడ 7 ఇది 7 వృద్ధి చోదకాలు, గ్రోత్ డ్రైవర్లు. పోర్ట్ ఆధారిత మ్యాన్యుఫ్యాక్చరింగ్ హబ్, సెకండ్ వన్ ఐటీ, థర్డ్ వన్ డేటా సెంటర్, ఫోర్త్ వన్ AI మీన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫిఫ్త్ వన్ ఇన్నోవేషన్ హబ్, సిక్స్త్ వన్ వ్యవసాయం, సెవెంత్ వన్ పర్యాటకం. ఇవి 7 వృద్ధి చోదకాలు. కొన్ని శాఖలకు కేటాయింపులు. అమరావతి క్వాంటమ్ వ్యాలీకి 10 కోట్లు, బీసీ కుల వృత్తులకు చేయూత అందించేందుకు ఆదరణ 2.0 పథకానికి 1000 కోట్లు, ఎస్సీలకు అభివృద్ధికి 20,644 కోట్ల రూపాయలు, ఎస్టీలకు అభివృద్ధికి 9,190 కోట్ల రూపాయలు, మైనారిటీలకి అభివృద్ధికి 6,090 కోట్ల రూపాయలు కేటాయించారు. హాయ్ అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్, లైక్, షేర్, కమెంట్ కూడా ఇవ్వండి. సో ఈ వీడియోస్ అన్నీ కూడా రాబోయే ఏపీపీఎస్సీ, డిఎస్సి గ్రూప్స్కి సంబంధించి చాలా యూస్ఫుల్ అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్.